మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. మనిషి పాత వస్త్రములను విడిచి కొత్త వస్త్రములను ధరించినట్లుగా ఆత్మ పనికి రానిదైన దేహాలను విడిచి కొత్త భౌతిక దేహాలను స్వీకరిస్తుంది. పైగా ధర్మయుద్ధంలో వారి దేహాలను సంహరించడానికి నీవు ఆనందించాలి. యుద్ధ రంగంలో దేహాన్ని త్యజించేవాడు శీఘ్రమే అన్ని శారీరక ప్రతిచర్యల నుండి శుద్ధిపడి ఉన్నత జీవన స్థితిని పొందుతాడు. కనుక అర్జున, నీవు శోకించవద్దు, నీవు ఎవరి గురించి ఆలోచించవద్దు. నీ కర్మని నువ్వు సహచరించు, నీ ధర్మాన్ని నువ్వు పాటించు అని అర్జునుడు భగవానిచే ఉపదేశించబడ్డాడు.